బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అబద్ధాలతో అసెంబ్లీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా మరోసారి అబద్ధాలు చెప్పారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమైనదిగా చెప్పుకున్న ఆ పార్టీ నేతలకు అదంతా ఒట్టి డొల్లా అని తేలడంతో బీఆర్ఎస్ నేతలకు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా పోయింది. దీంతో సభలో తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు, వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. మేడిగడ్డ పియర్స్ కుంగుబాటును పరిశీలించడానికి ఎమ్మెల్యేలందరూ ఈ రోజు మేడిగడ్డకు రావాలని అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అధికార విపక్ష సభ్యులను కోరారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం, పియర్స్ కుంగుబాటుపై విజిలెన్స్ రిపోర్టులోని అంశాలను శ్రీధర్ బాబు సభలో వెల్లడించారు. మేడిగడ్డ నిర్మాణ లోపం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. గతంలో దేశంలో కట్టిన ఏ ప్రాజెక్టు కూడా ఈ విధంగా కుంగిపోలేదన్నారు. డ్యామ్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవాలను పరిశీలించడానికి సభ్యులను మేడిగడ్డకు తీసుకెళ్తున్నామని, అందరూ రావాలని కోరారు. సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసన సభ్యులందరం కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయపూర్వంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను, వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష. దానికి తోడు ఎలక్షన్ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు, మా ప్రభుత్వ అధికారులు కాదు అధ్యక్ష, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ డిజైనింగ్లో, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఈరోజు అన్నిట్లో కూడా తప్పిదాలు ఉన్నాయని వారు ఇచ్చిన అభిప్రాయాన్ని ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీధర్ బాబు మాట్లాడుతుండగానే మాజీ మంత్రి హరీష్ రావు పలుసార్లు ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగించారు. ఆ తర్వాత స్పీకర్ అవకాశం ఇవ్వడంతో మాట్లాడిన హరీష్ రావు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటును చాలా చిన్న విషయమన్నారు. చిన్న తప్పు జరిగిందని, ప్రభుత్వం దాన్ని కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తుందన్నారు. దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుందంటూ ప్రభుత్వంపైనే ఎదురు దాడికి దిగారు. మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు, సంతోషం. అంతటితో ఆగకుండా మరో అబద్ధం చెప్పారు. గతంలో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగాయని చెబుతూ రాజశేఖర రెడ్డి హయాంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మిస్తుండగా 20 మంది చనిపోయారంటూ ఓ పేపర్ చూపించారు. నిజానికి ఆ సంఘటనలో చనిపోయింది 2 మాత్రమే. పంజాగుట్ట ఫ్లైఓవర్ స్లాబ్ వేస్తుండగా కూలిపోవడంతో 2 చనిపోయారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం 20 మంది చనిపోయారంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే, నిర్మాణంలో ఉండగా పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చచ్చిపోయింది ఆ రోజు. ఇగో ఇది ఫోటో. ఇది మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా. గతంలో పుట్టంగండి రిజర్వాయర్, ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు బయటకు పోతే వెంటనే బంద్ చేసినారు కదా. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆనాటి దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వలిగిపోయి నీళ్లు గాలిలోకి ఎగిరినాయి, ఆకాశంలోకి ఎగిరినాయి. దాన్ని రెక్టిఫై చేయలేదా? తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి
రైతులకు నష్టం చేసే పని చేయొద్దు, రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ మీ అన్ని దివాలాకోరు రాజకీయాలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగా మాజీ మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడుతున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్ట్ పియర్స్ కుంగిపోతే దాన్ని చిన్న తప్పుగా కొట్టిపారేయడం, వాస్తవాలను వక్రీకరించి పంజాగుట్ట ఫ్లైఓవర్ దుర్ఘటనలో 20 మంది చనిపోయారని చెప్పడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇవే కాకుండా మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా హరీష్ రావు ఇలాగే అబద్ధాలు మాట్లాడారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని ఆదేశించిందన్నారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని అప్పుడు ఎంపీగా ఉన్న తాను ఆ కమిటీలో సభ్యుడినని, కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమని చెప్పిందే తప్ప వాటికి బిల్లులు వసూలు చేయమని ఏనాడూ చెప్పలేదన్నారు. దీంతో హరీష్ రావు సభలో తెల్లముఖం వేశారు.